కడప అల్మాస్పేటలో జరిగిన గొడవలో వైసీపీ కుట్ర ఉందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ రాజకీయమని దుయ్యబట్టారు. ప్రజలను కన్విన్స్ చేయాలని తామంటే జగన్ కన్ఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కడపలోని గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వైసీపీ నగరపాలక పాలక మండలి చివరి సమావేశంలో అనవసరంగా ఈ తీర్మానం తీసుకొచ్చి రెండు వర్గాల మధ్య కావాలని గొడవ సృష్టించారని నేతలు మండిపడ్డారు. హనుమాన్ విగ్రహం ఉంది కాబట్టి విగ్రహం యొక్క సంఖ్యను రాసుకున్నాడు. దాంట్లో తప్పేంది? ఇది సామరస్యంగా పోతే ఒక తీరు. ప్రతి చోట వ్యతిరేకము రాజకీయం కుట్రతో ఉంటేనే ఈ ఆలోచన. అమరావతిని స్వయంగా జగన్ రెడ్డి ఒప్పుకున్నాడు. మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. 3 చోట్ల రాజకీయాలు ఫెయిల్ అయినాయి. వైజాగ్లో టోటల్ ఫెయిల్, అమరావతిలో టోటల్ ఫెయిల్, కర్నూలులో టోటల్ ఫెయిల్. ఈ ఎప్పుడు ఫెయిల్ అయిందనే ఇంకా మళ్ళీ తిరిగి అమరావతి ఒప్పుకోలేక 3 రాజధానులు ఒప్పుకోలేక మావిగా నేను పెట్టాను. ఆ కన్ఫ్యూజ్ మాదిరి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్. రాజకీయాలు కావాలి దానికి. ఎవరు ఎట్లన్నా పోయినా పర్వాలేదు. అన్ని మతాలకు చిచ్చు పెట్టడం, తను పబ్బం గడుపుకోవడం, తను నాయకుడు కావాలా, నేను మళ్ళీ అయితే అనడం, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మేము కన్విన్స్ చేయాలని మేమున్నాం, కన్ఫ్యూజ్ చేయాలని అతను ఉన్నారు. ఈ కన్విన్స్ వర్సెస్ కన్ఫ్యూజ్లో భాగమే రాజకీయం. ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన ఏకైక కార్యక్రమం ఇది. ప్రజల నుంచి వచ్చేది కాదు. కేవలం చిన్న పిల్లలు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్లకు డ్రగ్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ యొక్క కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమం తప్ప ఇది స్థానికంగా జరిగిన కార్యక్రమం కాదు. రాజకీయ అవసరం కోసం. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి పేరుకేమో కింగ్ అంటారు. కింగ్ కాదు, కిల్లరు. రాజు అంటారు. రాజు కాదు, రాక్షసుడు. కొన్ని వేల మంది హిందువుల్ని కూచిపోత కోసి, కొన్ని లక్షల మంది హిందువుల్ని బలవంతంగా మత మార్పిడి చేపించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి టిప్పు సుల్తాన్. సుల్తాన్లు, సైతాన్లు ఈ దేశంలో అవసరం లేదు. ఎంత దురదృష్టం అంటే అలాంటి రాక్షసుడి పేరుని కూడలికి పెట్టాలని చెప్పి ప్రయత్నం కొన్ని వర్గాల ద్వారా జరిగింది. అది చాలా అన్యాయం, అక్రమం. ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు సుల్తాన్ పేరును పెట్టే అవకాశమే లేకుండా ప్రభుత్వం ఎట్టి చర్యలు తీసుకోవాలి.